ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. యెషయా గ్రంథము 38 అధ్యాయం 17 వచనం. ఈ వాక్యము దేవుని కరుణ, రక్షణ, క్షమ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం. కష్టం వచ్చినప్పటికీ దేవుడు ఆ కష్టాన్ని శాంతిగాను, ఆశీర్వాదంగాను మనకు మారుస్తాడు. ఆయన మన ప్రాణాన్ని ప్రమాదము లేదా నాశనము నుండి కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపములను శాశ్వతంగా మన వెనకకు విసిరి పెడతాడు. ఇంకా వాటిని ఎప్పుడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇది ఆయన అపారమైనటువంటి ప్రేమకు నిదర్శనంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మన కష్టాల్లో దేవుడు మనను వదిలిపెట్టనని, మన జీవితాన్ని రక్షిస్తాడని, శాంతినిస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రాణమును నాశనమైన గోతులో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన ప్రేమ చూపించకపోతే మనము నాశనం అయిపోవలసిన వారం, చనిపోవలసిన వారం, మరణించాల్సినటువంటి వారం అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన అపరాధమును క్షమించి మన ప్రాణమును నాశనము నుండి, గోతిలో నుండి దేవుడు క్రీస్తు రక్తం చేత, తన కుమారుని యొక్క రక్తం చేత మనందరినీ విడిపించాడు. కాబట్టి విడిపించిన దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని చిత్తాన్ని చేస్తూ, దేవుని మనం ప్రేమిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించును గాక. ఆమెన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. రాత్రంతా కాచారు, వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించి దాన్ని దయచేశారు. వాక్యపు వెలుగులోంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ ప్రేమ చేత నాయన మా ప్రాణమును నాశనం కాకుండా విడిపించారు. మేము ఎప్పుడో చనిపోవాల్సిన వారం తండ్రి, మీ ప్రేమ అపారమైంది. మమ్మలను సజీవుల గురించి చనిపోకుండా, నాశనం అయిపోకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలన్నిటి నుంచి విడిపించమని ప్రభు పేరట ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు పని పాటలు మీరు తోడుగునండి, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. ప్రభా, బిడ్డలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, నైనా వెళుతున్నటువంటి జాబుల్లో తోడుగుండండి. ఆర్థికమైన సమస్యల్లో, అనారోగ్యమైన సమస్యల్లో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క సమస్య అనే గోతులో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి మీ దేవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాను తండ్రి.